మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. బీసీలకు చాలా అన్యాయం జరిగింది. కులాల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీకెప్పటి నుంచో కోరుకుంది కురబల్ని ఎస్సీలుగా చేర్చాలని, బోయల్ని ఎస్టీలుగా చేర్చాలని, పక్క రాష్ట్రంలో ఉన్నారని మీ కోరిక. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పాం విధానం, మళ్ళా దానికి కట్టుబడి ఉంటాను, ప్రయత్నం చేస్తాను, సాధించే వరకు వదిలిపెట్టకుండా ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఆర్థిక అభివృద్ధి కోసం మళ్లీ ఆదరణ తీసుకొస్తాను. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు ఇప్పించి మీ ఉపాధిని అభివృద్ధి చేస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా, మీ రుణం తీర్చుకుంటా. విద్యా విధానాలు అన్ని కూడా మళ్ళా రివైవ్ చేస్తాం. విదేశ విద్య, స్టడీ సర్కిల్, విద్యోన్నత పథకాలు పునః ప్రారంభిస్తాం. చంద్రన్న బీమా పెట్టి 10 లక్షల రూపాయలు మా వెనుకబడిన వర్గాలకి ఆర్థిక సహాయం చేస్తాం. శాశ్వతంగా కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తాం. బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు కూడా పూర్తి చేస్తాం. నేను ఒకటే చెప్తున్నా, మొత్తం ఈ యొక్క ప్రాంతంలో మీరు చూస్తే చేనేతలు ఎక్కువ ఉండే ప్రాంతం ఈ యొక్క ఎమ్మెగనూరు. ఇప్పుడే నాగేశ్వర రెడ్డి గారు చెప్పారు, వాళ్ళ నాన్న సోమన్న కుటుంబం ఏ విధంగా ఉండేదని. ఈరోజు జయ నాగేశ్వర రెడ్డి గారు, ఆ కుటుంబం నుంచి సోమనాథ్ గారు అదే తరహాలో ఉండి ఎమ్మెగనూరుకు ఎనలేని సేవలు అందించాలనేది నా ఆలోచన. ప్రోత్సహిస్తా, ముందుకు తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు చేనేతలకి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తాం. పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. బుడగ జంగాలు కూడా ఎస్సీలో పెడతాం. ఇక్కడ చేనేతలకు డబ్బులు రాలేదని బాధపడుతున్నారు. తప్పకుండా ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి చేనేత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత తీసుకుంటాం. చేనేత పార్కుకు నేనే స్థలం ఇచ్చాను, టెక్స్టైల్ పార్క్ పెట్టాను. దుర్మార్గులు అన్యాయం చేశారు. మళ్లీ చెప్తున్నా, ఎమ్మెగనూరు కేంద్రంగా చేనేత పరిశ్రమ చేస్తాం, టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవన్నీ ఈ రోజు ఎమ్మెగనూరులోనే సవాలు విసురుతున్నా. మా పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఇచ్చిన సీట్లో హైయెస్ట్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సంఖ్య వెనుకబడిన వర్గాలే నెంబర్ 1. ఎంపీల్లో కూడా నెంబర్ 1 వెనుకబడిన వర్గాలే. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకి సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అడుగుతున్నా వీళ్ళని, నీకు ధైర్యం ఉంటే రా మాట్లాడదాం. ఒట్టొట్టే మాటలు కట్టెబెట్టు, పేర్లతో సహా డిస్కస్ చేయడానికి, చర్చించడానికి నేను సిద్ధం. ఒకే కులానికి 49 సీట్లు ఇచ్చిన నువ్వు సామాజిక న్యాయం గురించి మాట్లాడతావా? నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. తమ్ముళ్ళ మీరు చెప్పాలి. అదే పెత్తందారి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.